హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ రోజు ఈ వీడియోలో గ్రాఫ్స్ పార్ట్ 2 చెప్పడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 మీకు అక్కడ లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. చెప్పాను కదా, గ్రాఫ్ నుంచి 2 మెథడ్స్ గా అడగొచ్చు. పార్ట్ 1 ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది డే 7 లో. మరి డే 8 లో మనకు ఒక కండిషన్ ఇచ్చి ఈక్వేషన్ మనమే కనుక్కొని తర్వాత గ్రాఫికల్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. దీని అర్థమైందా? ఫస్ట్ గ్రాఫ్ లో మనకి ఏం చెప్పడం జరిగింది, మనకు ఒక రెండు ఈక్వేషన్స్ ఇచ్చి డైరెక్ట్ సొల్యూషన్స్ కనుక్కోమన్నారు. గ్రాఫ్ తో కనుక్కున్నాం డే 6 లో, డే 7 లో. మరి డే 8 లో మనకు ఒక కండిషన్ ఇస్తారు. ఆ కండిషన్ బేస్ చేసుకుని మనమే ఈక్వేషన్ కనుక్కొని మనమే సొల్యూషన్స్ కనుక్కోవాలి. బయట 2 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఏమన్నా మరి ఏది నేర్చుకుంటే బెటర్ అంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈక్వేషన్స్ ఆల్రెడీ అంటే ఇట్లా కండిషన్ కాకుండా ఈక్వేషన్స్ 2 వస్తాయంటే 2 రావచ్చు. కానీ మనకేమన్నా పేపర్ టఫ్ గా వచ్చి ఏమన్నా ప్రాబ్లం అయ్యింది అంటే ఖచ్చితంగా ఇంకొక క్వశ్చన్ వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. మనకు ఆల్రెడీ చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగిస్తుంది. మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈ లెసన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. స్కిప్ చేయకుండా నేను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా నేను. ఓకే, మరి ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే తర్వాత పాలిటెక్నిక్, తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు మన ఛానల్ ఏ విధంగా కావాలో మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. చెప్పాను కదా, మరి గ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు పార్ట్ 2. ఈ పార్ట్ 2 లో గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. కండిషన్ ఇచ్చి మనల్ని సొల్యూషన్స్ ఎలా కనుక్కోమంటారో 3 గ్రాఫ్లు ఉంటాయి. ఆ 3 ఎక్స్ప్లెయిన్ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఈ లెసన్ 8 మార్క్స్. 3A3. ఆ 3 లో నుంచి ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మెథడ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది డేస్. ఇక్కడ చూడండి 6th ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇది 5th ప్రాబ్లం గ్రాఫ్ లో. ఓకే, మరి గ్రాఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను సెకండ్ క్వశ్చన్ మెథడ్ చూద్దాం. మరి మెథడ్ 1 డే 7 లో అప్లోడ్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా ఉండండి. లింక్ కనపడుతుంది కదా, ఇందాకనే చెప్పాను కదా, దాని ప్రకారంగా వెళ్ళండి. ఓకే, అక్కడ వింటేనే ఈ గ్రాఫ్ ఏందో అర్థమయ్యేది. ఫస్ట్ గ్రాఫ్ ఏందో నేర్చుకోండి, తర్వాత కండిషన్, ఈక్వేషన్ చేసి గ్రాఫ్ నేర్చుకునేది పక్కన పెడితే ఫస్ట్ గ్రాఫ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఓకే, ఆల్రెడీ చెప్పడం జరిగింది డే 7 లో. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, draw the graph of the equations x minus y plus 1 equal to 0 and 3x plus 2y minus 2 equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and the share the triangle region. ఇక్కడ ఏంది క్వశ్చన్ అర్థమైంది అనుకో, చాలా ఈజీ. మనకి ఈ క్వశ్చన్ లో కోఆర్డినేట్స్ కనుక్కోమనో లేకుంటే ఎక్స్ వై వేరియబుల్స్ కనుక్కొని ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్స్ చెప్పండి అని అడగట్లేదు మనం ఇక్కడ. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆల్రెడీ ఈ ఈక్వేషన్ తో మనం లైన్స్ గీస్తాం. ఆ లైన్స్ తో పాటు ఇక్కడ చూడండి, వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ అంటే ఆ కోఆర్డినేట్స్ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుందంట. ఎలా చేస్తుంది? దీస్ లైన్స్ అంటే ఈ 2 లైన్స్ అంటే ఆ ఈక్వేషన్ లైన్స్, అలాగనే ఎక్స్ యాక్సిస్ అంటే ఆ 2 లైన్స్ వచ్చే లైన్స్, అలాగనే ఎక్స్ యాక్సిస్ లైన్ తో కలుపుకొని ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంట. మరి ఆ ట్రయాంగిల్ ని మనము షేర్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఇదే క్వశ్చన్. మనల్ని ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఆ 2 లైన్స్ కి సొల్యూషన్స్ కనుక్కొని లైన్స్ కావాలా. ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ కలుపుకొని ట్రయాంగిల్ ఏర్పడుతుందని మళ్ళీ ముందర చెప్పడం జరిగింది. కాబట్టి ముందరకు వెళ్ళడం. ఇంకా మరి ఫస్ట్ కండిషన్ ఏముంది మనకి, ఫస్ట్ కండిషన్ ఏముంది మనకి, ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. కండిషన్ చేసుకోవడమే ఇంపార్టెంట్. మరి ఇక్కడ +1 అవతల పోతే -1, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -1 తెలుసు కదా. ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ అవుతుంది. అదే ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్, ఇంటూ ఈక్వల్ టు అవతల పోతే డివైడెడ్ బై ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. మరి -1 ఇక్కడ నాకు ఏంది, ప్లస్ ఎక్స్ అవతల పోతే -x, మనకి y వాల్యూ -y -1 ఇక్కడ చూడండి, మిగతాది అలాగనే రాస్తుంది. ఇది +x అవతల పోతే మైనస్. నేను ఇక్కడ ఈ 2 దాంట్లో మైనస్ కామన్ తీస్తా. ఏంది మైనస్ కామన్ తీస్తే 1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తాను కాబట్టి 1 మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తా, y ఈక్వల్ టు 1 + x వచ్చింది కండిషన్. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇది ఎక్స్. ఫస్ట్ కండిషన్ ఏమొచ్చింది, y ఈక్వల్ టు 1 + x. తర్వాత x, y అంటే మనకు ఇచ్చిన ఇక్కడ వచ్చే కోఆర్డినేట్స్ నే ఆడ గ్రాఫ్ గీయాలి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ కోఆర్డినేట్స్ గా కరెక్ట్ గా అనుకుంటే నీకు ఆటోమేటిక్ గా గ్రాఫ్ కరెక్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు పాజిటివ్ లో వస్తాయా నెగిటివ్ లో వస్తాయా కాదు, నీ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ ఈజీగా వస్తుంది. మరి సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏముంది మనకి, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకే, మనకి y వాల్యూ వాళ్ళు ఇది +12 అవతల పోతే -12 అంటే x ఈక్వల్ టు -12 అవతల పోతే +12. మరి నాకు y వాల్యూ వాళ్ళు 3x ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే 2y ఈక్వల్ టు 12 - 3x.
మరి నాకు y వాల్యూ మాత్రమే కావాలి, 2 ఇంటూ వస్తుంది, అయితే డివైడెడ్ బై, అంటే y ఈక్వల్ టు 12 మైనస్ 3x బై 2, ఇది నంబర్ 2. మరి ఇప్పుడు ఈ 1 2 ని మనం గ్రాఫ్ గీయాలి. y ఈక్వల్ ఇదేమో x కామన్ ఉంటుంది చూడండి, టేబుల్ ఎప్పటికీ ఏం మారదు, 12 మైనస్ 3 ఇంటూ x బై 2, x కమా y. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఎక్స్ ని ఇష్టం ఏ నంబర్ లానా తీసుకో, కానీ నువ్వు గీసే పాజిటివ్ నంబర్ లో నెగిటివ్ నంబర్లు వచ్చేటట్టన్నా రాని పర్లేదు, కానీ నువ్వు గ్రాఫ్ గీసేటట్టు వచ్చేటట్టు నువ్వు చేసుకో. మళ్ళీ ఈ కండిషన్ చూడండి, నేను ఎక్స్ బదులు ఫస్ట్ నువ్వు 0 అనుకో, 0. అవును బ్రో, మరి లైన్ మరి ఎన్ని పాయింట్స్ అనుకోవాలంటే ఓన్లీ 2 చాలు అబ్బా, ఏంది ఓన్లీ 2 చాలు, కానీ పర్ఫెక్ట్ గా గ్రాఫ్ ఆటోమేటిక్ గా కరెక్ట్ వస్తుంది. ఓన్లీ 2 అంటే ఒక లైన్ ఏర్పడడానికి మనకు ఒక 2 పాయింట్స్ చాలు, అంతే. ఆ పాయింట్ కి ఈ పాయింట్ కలుపుతాం, అయిపోయి ఒక లైన్ ఏర్పడిస్తుంది, అంతే అనమాట, స్ట్రైట్ లైన్. x ఈక్వల్ టు 0 అంటే y ప్లస్ 1 ప్లస్ 0 అంటే x బదులు 0 పెట్టాను, అప్పుడు ఏమొస్తుంది, y ఈక్వల్ టు 1 వస్తుంది, 1 ప్లస్ 0 0 అంటే y వాల్యూ, x బదులు 0 అనుకుంటే y వాల్యూ 1 వచ్చింది. బ్రో నేను ఇప్పుడు 2 తీసుకుంటా, తీసుకో. 1 తీసుకోకూడదు అంటే తీసుకో, పర్లేదు నీ ఇష్టం, ఏదైనా తీసుకో. నేను ఆ లైన్ దగ్గర తీసుకున్నాం అనుకో, దగ్గర అవుతుంది కాబట్టి పొడుగుగా తీసుకున్నాం. ఓకే, నేను 3 తీసుకుంటా, అంటే y ఈక్వల్ టు 1 ప్లస్ 3 అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది 4, అంటే x బదులు 3 అనుకుంటే y బదులు 4 వస్తుంది. ఏం బ్రో 2 1 ఏమైందంటే రాసేసుకో, ఏం పర్లేదు, ఏమంటే లైన్ అనేది దగ్గరకు వస్తుంది, మనకి లాంగ్ అయితేనే బెటర్ అవుతుంది కాబట్టి. నేను 5 తీసుకుంటాను, అంటే y ఈక్వల్ టు 1 ప్లస్ 5 అంటే ఏమొస్తుంది 6, అంటే x బదులు 5 అనుకుంటే y ఏమో 6 వచ్చింది. ఓకే, మన ఇష్టం. 2 తీసుకుందాం, y ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3 అంటే x బదులు 2 అనుకుంటే y ఏమో వచ్చింది 3. మరి సెకండ్ కండిషన్ చేద్దాం. సెకండ్ కండిషన్ అయింది, ఇక్కడ చూడండి బై 2 ఉంది, అంటే ఇప్పుడు బై 2 ఉంటే మనం ఎలా చేయాలి, న్యూమరేటర్ అంటే పైది, న్యూమరేటర్ పైన 2 తో డివిజిబుల్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ x బదులు 0 అనుకుందాం. ఏంది ఫస్ట్ y ఈక్వల్ టు 12 మైనస్ 3 ఇంటూ 0 బై 2, 3 0 జా 0 బై 12 బై 2 మిగులుతుంది, 3 0 జా 0, ఇంకా 12 బై 2, 2 1 జా 2 6 జా, అంటే x బదులు 0 అనుకుంటే y ఎంత వచ్చింది 6 వచ్చింది. సరే 1 తీసుకుందాం, 3 1 జా 3, 12 ఒకళ్ళ 3 పోతే 9 వస్తుంది, వద్దు. 2 తీసుకుందాం, 3 2 జా 6 అవుతుంది, 12 లో 6 పోతే ఎంత 6 మిగులుతుంది, మళ్ళీ 6 బై 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 తీసుకుందాం, అంటే y ఈక్వల్ టు 12 మైనస్ 3 ఇంటూ 2 బై 2. ఇక్కడ చూడండి 12 3 2 జా మైనస్ 6 బై 2, 12 అక్కడ 6 పోతే 6 బై 2, 2 1 జా 2 3 జా, అంటే x బదులు 2 అనుకుంటే y బదులు ఎంత వచ్చింది 3 వచ్చింది. 3 తీసుకుందాం, 3 3 జా 9 అవుతుంది, అంటే 9 అంటే అప్పుడు ఏమొస్తుంది 2 3 మిగులుతుంది, 3 బై 2 క్యాన్సిల్ కాదు. 4 తీసుకుందాం, 3 4 జా 12, 12 లో 12 పోతే 0, 0 బై 2 0 అయి సరిపోతుంది, అంటే 4 తీసుకుందాం. y ఈక్వల్ టు 12 మైనస్ 3 ఇంటూ 4 బై 2. ఆ ఎక్స్ బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, 12 మైనస్ 3 4 జా 12 బై 2, ఆన్సర్ ఎంత వస్తుంది 0, అంటే x బదులు 4 అనుకుంటే y ఎంత వచ్చింది 0. మరి ఇప్పుడు ఈ కండిషన్ తో ఏం చేయాలి, మనము గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీస్తే మనకి ఏం షేప్ వస్తుందంట, ట్రయాంగిల్ షేప్ వస్తుందంట. ఎలా, ఈ x యాక్సిస్ తో కలుపుకొని కూడా, ఇది x యాక్సిస్. ఓకే, ఫస్ట్ కండిషన్ 0, 1 అంటే x ఏమో 0, ఇగో ఈ 0 అనేది అన్ని x యాక్సిస్ కి y యాక్సిస్ కామన్ ఉంటుంది. x ఏమో 0, y ఏమో 1 అంటే ఇది 0, 1. తర్వాత 3, 4 x ఏమో 3, y ఏమో 4. ఓకే, ఇక్కడ చూడండి ఇలా మీరు గ్రాఫ్ కూడా మీరు ఇట్లా రావాలో చూడండి. ఓకే, మీది స్కేల్ కాబట్టి మరసంగా గ్రాఫ్స్ లైన్స్ ఉంటాయి కాబట్టి నీట్గా చేయండి. x ఏమో 3 అంటే 3, y ఏమంత 4, ఇక్కడ ఉంది y అంటే మొత్తం అక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో అది గ్రాఫ్ అన్నమాట. 5, 6 x ఏమో 5, y ఏమో 6. ఓకే, ఇక్కడ 5 వరకు. ఓకే, ఇక్కడ 5, 6. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 లైన్లు ఈ 3 పాయింట్స్ కలపాలి. ఇగో మీరు ఎప్పటికైనా సరే ఆ 3 పాయింట్స్ కాడ కలిపి వదిలేయద్దండి, ఇంకా ఎంత దూరం పోతుందో అంత దూరం పెంచేసేయండి. ఓకే, అర్థమైందా, ఎంత దూరం పోతుందో అంత దూరం పెంచేసేయండి. మరి ఇది చేసిన తర్వాత ఏం చేయాలా, దాని కండిషన్ లైన్ రాయాలి. ఏది, x మైనస్ y ప్లస్ 1 కండిషన్, ఇది ఈక్వల్ టు 0. ఓకే, మరి సెకండ్ కండిషన్ చూద్దాం. 0, 6 అంటే x ఏమో 0 అంటే 0, y ఏమో 6. ఇక్కడ చూడండి 0, x ఏమో 0, y ఏమో 6 అంటే 0, 6. 2, 3 x ఏమో 2, y ఏమో 3 అంటే ఇది 2, y ఏమో 3. ఓకే, ఎక్కడ టచ్ అవుతుంది, కరెక్ట్ పాయింట్ గా టచ్ అవుతుంది. ఓకే, 2, 3
ఓకే, మనకు కూడా ఇక్కడ 2,3 ఉంది కాబట్టి ఇంకా చూడలేదు. 2,3 రెండు చోట్ల. ఓకే, పర్లేదు. 4,0 ఎంత? ఎక్స్ ఏమో 4, వై ఏమో 0. అంటే ఎక్స్ ఏమో 0, వై ఏమో ఎక్స్ ఏమో 4, వై ఏమో 0. అంటే ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలపాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి మనకి ట్రయాంగిల్ ఏర్పడిందా లేనా? ఏర్పడింది. ఇగో చూడండి. అంటే మనం దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? షేర్ చేయాలి. అంటే మన ఇష్టం, పెన్సిల్ తో షేర్ చేయాలి. చూడండి మీరు. ఓకే, నీట్ గా. ఓకే, సరేనా? అంటే ఇది ఏది 4,0 ఇంకా అయిపోయింది. ప్రాబ్లం అంతే, ఏం లేదు. మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఆ ట్రయాంగిల్ షేప్ ను మనం కనుక్కోవాలి. ఎక్స్ యాక్సిస్ లైన్ మనకు వచ్చిన కండిషన్ లైన్స్, ఇంకా అంతే. ప్రాబ్లం ఏం రాయక్కర్లేదు కూడా. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు, మనం ట్రయాంగిల్ ఏమో కనుక్కున్నాం. పాయింట్స్ ఏంది? ఇగో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ట్రయాంగిల్ ఏబిసి అని రాసేసేయండి, అంతే, ఏం పర్లేదు. చూడండి. ఓకే, గ్రాఫ్ లో 6th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక గ్రాఫ్ ఉంటుంది, కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను, కంప్లీట్ అయిపోతుంది వీడియో మొత్తం. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్, అవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి 10 స్టూడెంట్స్ ఆఫ్ ది, ఇగో చెప్పాను కదా, కండిషన్ మనకి కండిషన్ ఇచ్చి మనమే ఈక్వేషన్స్ కనుక్కొని తర్వాత గ్రాఫ్ గీయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఇవ్వలేదు, మనమే ఈక్వేషన్ కనుక్కొని మనమే సొల్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 10 students of the class 10 took the part in the mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. ఇక్కడ చూడండి, ఏంది అసలు క్వశ్చన్ అంటే 10 స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ టుక్ పార్ట్ మ్యాథమెటిక్ క్విజ్. అంటే ఒక క్విజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మొత్తం 10 మంది పాల్గొనడం జరిగింది అనమాట. కానీ మనకు ఎంతమంది, ఈ ఫస్ట్ కండిషన్ అయిపోయింది, ఎంతమంది? 10 మంది పాల్గొనడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి మరి సొల్యూషన్. మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్, మనము నంబర్ ఆఫ్ బాయ్స్ ని ఎక్స్ అనుకుందాం, అండ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు వై. మరి ఇక్కడ చూడండి, 10 స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ టు 10 మంది పాల్గొని, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ 4 దాన్ మోర్, మొత్తం ఎంతమంది పాల్గొనడం జరిగింది? బాయ్స్ గర్ల్స్ 10 మంది. అంటే ఏమొస్తుంది ఈ ఈక్వేషన్? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. ఏంది? బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలీదు, కానీ మొత్తం ఎంతమంది? 10 మంది ఆ క్విజ్ లో పాల్గొనింది. ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. మరి సెకండ్ క్వశ్చన్ కండిషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? 4 మోర్ దాన్ నంబర్ ఆఫ్ బాయ్స్. అంటే ఏంటి దానికి అర్థము? గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ కన్నా 4 ఎక్కువగా ఉన్నారంట. ఏంది? అర్థమైందా? ఏంది ఇక్కడ మనకి గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇక్కడ చూడండి, ఇదంతా కండిషన్ రాయాలి. చూడండి, ఇక్కడ చూడండి, ద నంబర్ ఆఫ్, అయిపోయింది ఇంక అంతే. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ నంబర్ ఆఫ్ బాయ్స్, దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. అంటే దానికి అర్థమైంది, గర్ల్స్ అంటే ఏమనుకున్నాం మనము? వై కదా. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట? బయనండి, గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట? బాయ్స్ కన్నా, ఏంది? బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్, బాయ్స్ కన్నా 4 ఎక్కువ ఉన్నారు. ఇది ఫస్ట్ సెకండ్ కండిషన్. అర్థమైపోయింది. ఆల్రెడీ వై వాల్యూ వచ్చేసింది. ఇంకొక పరి చెప్తున్నా, బాయ్స్ గర్ల్స్ ఏమో 10 మంది మ్యాథ్స్ క్విజ్ లో పాల్గొనడం జరిగింది. కానీ రెండో కండిషన్ ఏమని చెప్పడం జరుగుతుందంటే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? అబ్బాయిల కన్నా 4 ఎక్కువగా ఉన్నారంట. అందుకే గర్ల్స్ ఈక్వల్ టు అబ్బాయిల కన్నా 4 ఎక్కువ ఉన్నారు. సెకండ్ కండిషన్. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, మనం వాటిని బాక్స్లు ఇప్పటి వరకు గ్రాఫ్ చేసిన ప్రకారం చేసుకొని గ్రాఫ్ గీయడమే. మరి సింపుల్ గానే అయిపోకూడదాం. నాకు ఇక్కడ వై వాల్యూ వచ్చింది సెకండ్ ఈక్వేషన్ కి, సెకండ్ 1 కి రాలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఎక్స్, అవతల పోతే మైనస్ ఎక్స్. అంటే వై ఈక్వల్ టు 10 మైనస్ వై. ఇది ఫస్ట్ కండిషన్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంది మనకి? y ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్, ఇది ప్లస్ ఎక్స్, అవతల పోతే మైనస్ ఎక్స్. ఇక్కడ ఏమనుకుంటాం? ఎక్స్ మనం అనుకుంటాం. y ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. ఇక్కడ చూస్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కింద డినామినేటర్ లేదు కాబట్టి మన ఇష్టం ఎన్ని అన్న తీసుకోవచ్చు. లాంగ్ తీసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది. నేను 0 తీసుకుంటా ఫస్ట్. y ఈక్వల్ టు 10 మైనస్ 0. నాకు 10 అక్కడ గ్రాఫ్ లో లేదు కాబట్టి వద్దులే, 0 వద్దు, వేరేది తీసుకుందాం. 8 వరకు ఉంది కాబట్టి 6 అన్న తీసుకుందాం. 2 తీసుకుందాం, లేకుంటే 2 తీసుకుందాం. అంటే ఎక్స్ బదులు 2 తీసుకుంటే ఎక్స్ మైనస్ 2.
ఎక్స్ 10 లో కల్లా 2 పోతే ఎంత 8 అంటే ఎక్స్ 2 అనుకుంటే వై ఏమో 8 వచ్చింది. తర్వాత 3 తీసుకుందాం, 10 లో కల్లా 3 పోతే 7 వస్తుంది. ఓకే సార్, మన ఇష్టం అబ్బాయి ఏమన్నా తీసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు, ఏం ఇదే తీసుకోవాలని రూల్ లేదు. ఇగో 10 లో కల్లా 3 పోతే 7 అంటే ఎక్స్ బదులు 3 అనుకుంటే వై ఏమో 7 వచ్చింది. తర్వాత ఇంకా మన ఇష్టం 5 తీసుకుందాం లేండి, ఈసారి 4 తీసుకుందాం. వై ఇక్కడ చూడండి 10 లో కల్లా 4 పోతే ఎంత, ఇగో ఈ ఎక్స్ బదులు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేస్తాను. 10 లో కల్లా 4 పోతే 6 అంటే ఎక్స్ బదులు 4 అనుకుంటే వై ఏమో 6 వచ్చింది. ఓకే, సెకండ్ కండిషన్ ఆల్రెడీ మనకి వై ఈక్వల్ టు వచ్చింది. ఆల్రెడీ ఏమొచ్చింది, నలుగురు ఎక్కువ ఉన్నారు, అబ్బాయిల కన్నా నలుగురు ఎక్కువ ఉన్నారు. ఇది సెకండ్ కండిషన్. ఈ ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఎక్స్ అనుకుంటాం, వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, ఇదేమో ఎక్స్ కామా వై. తర్వాత ఇక్కడ చూడండి 0 అనుకుందాం, ఏమొస్తుంది అప్పుడు వై ఈక్వల్ టు 0 ప్లస్ 4 అంటే వై ఈక్వల్ టు 4 వచ్చింది. అంటే ఎక్స్ 0 అనుకుంటే వై ఏమో 4 వచ్చింది. తర్వాత అంటే లాంగ్ అంటే లైన్ మనకి దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలా బైలో లేనప్పుడు ఎప్పటికైనా సరే లాంగ్ పెంచుకోండి గీతని. ఓకే, 3 తీసుకుందాం ఇప్పుడు. అంటే ఏంది 3 ప్లస్ 4 అంటే ఎక్స్ బదులు 3 పెట్టాను 4 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది. అంటే ఎక్స్ బదులు 3 అనుకుంటే వై. మరి అసలు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు అంటే ఆ నంబర్ ఆఫ్ గర్ల్స్ నంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో, ఏంది ఎక్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో కోఆర్డినేట్స్ ఉంటాయే ఆ ఎక్స్ వైలే మనకి నంబర్ ఆఫ్ గర్ల్స్ నంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 3 తీసుకున్నాం, 5 తీసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 5 తీసుకుంటే 5 ప్లస్ 4 9 అవుతుంది. అంత ఉంటద్దు, ఇంకా తక్కువనే తీసుకుందాం. 5 కాకుండా 4 తీసుకుందాం. 4 4 8 అవుతుంది. ఓకే, 4 ప్లస్ 4 8 అవుతుంది. ఆల్రెడీ 8 ఆడుంది కాబట్టి 4, 8 తీసుకుందాం. ఓకే, సరిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, కోఆర్డినేట్స్ గీసేద్దాం. ఇంకా అయిపోయింది గ్రాఫ్ అంతే. ఫస్ట్ కండిషన్ ఏంది 2, 8 అంటే ఎక్స్ ఏమో 2 వై ఏమో 8, ఇదేమో x2, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ డాష్. స్కేల్ ఖచ్చితంగా రాయాలి చూడండి, మీరు స్కేల్ ఖచ్చితంగా రాయాలి, దానికి కూడా ఒక పాయింట్ ఒక మార్క్ ఉంటుంది. ఎక్స్ ఏమో 2 వై ఏమో 8 అంటే చక్కగా ఇదేమో 8. ఓకే, 2 అయిపోయింది. తర్వాత 2, 8 సెకండ్ ఇది 3, 7 ఎక్స్ ఏమో 3, ఇది ఎక్స్ యాక్సిస్ 3, వై ఏమో 7. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఎప్పటికైనా సరే ఇలా చూసుకోవాలి చూడండి. ఓకే, 3, చూడండి దగ్గర వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. 4, 7 ఎక్స్ ఏమో 4 వై ఏమో 6. ఓకే, ఇక్కడ చూడండి ఇలా మీరు నీట్ గా మీకు స్కేల్ గ్రాఫ్ ఉంటే కానీ నీట్ గీయండి అంతే. ఇది వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 లైన్స్ ని కలపాలా, కలిపేద్దాం. కలిపేసినాం. ఏ కండిషన్ ఇది, y ఈక్వల్ టు 10 - x ది. ఓకే, తర్వాత ఇంకోటి ఈ సెకండ్ లైన్ 0, 4 ఎక్స్ ఏమో 0 వై ఏమో 4, ఇక్కడ ఉంది 0, 4. 3, 7 ఎక్స్ ఏమో 3 వై ఏమో 7. ఓకే, 3, 7 ఆల్రెడీ పాయింట్ అని ఉంది, వదిలేద్దాం. తర్వాత 4, 8 ఎక్స్ ఏమో 4 వై ఏమో 8 అంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది. అంటే ఇలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది పాయింట్ ఎంత 4, 8. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ మూడు లైన్స్ ని కలుపుదాం. 4, 8. ఓకే, 4, 8 ఇప్పుడు ఈ 3 లైన్స్ ని కలుపుదాం. ఇక్కడ నాది గ్రాఫ్ కాబట్టి ఓకే, మీరు నీట్ గీయండి. ఇక్కడ చూడండి ఎక్కడ టచ్ అయినాయి ఈ 2 లైన్స్, 3, 7 కాడ టచ్ అయింది. అంటే మన సొల్యూషన్స్ ఏంది, ఇవే మన సొల్యూషన్స్. ఇదేమో 3 ఎక్స్ యాక్సిస్, ఇదేమో 7 అంటే ఎక్స్ అంటే ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై కదా మనకి. మరి ఇప్పుడు 3, 7 అంటే మన సొల్యూషన్స్. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ఎంతమంది 3ని, అసలు ఎక్స్ అంటే ఏంది బాయ్స్, అంటే బాయ్స్ 3 ఉన్నారని అర్థం. మరి 7 వచ్చింది వై అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 7. మనకేంది కండిషను, ఇద్దరిని కలిపితే ఎంతమంది రావాలా 10 మంది రావాలి. 7, 3 10 మెంబర్స్ 10 మెంబర్స్ సరిపోయిన స్టూడెంట్స్. మరి గర్ల్స్ ఇక్కడ చూడండి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ కన్నా ఏంది బాయ్స్ కన్నా 4 ఎక్కువ ఉన్నారు. 3కి 4 కలపండి ఎంత 7 వచ్చినారా గర్ల్స్. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అన్నమాట. అంటే దేర్ ఫోర్ ఇదంతా స్కేల్ రాసినాక దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ ఈక్వల్ టు 3 నంబర్ ఆఫ్ గర్ల్స్ y ఈక్వల్ టు 7. అర్థమైందా? కావాలంటే కండిషన్ చూసుకోండి. 7 + 3 ఎంత 10.
మళ్ళీ గర్ల్స్ చూడండి 3 + 4 7 అయిపోయింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఓకే నోట్ డౌన్. మరి లాస్ట్ ప్రాబ్లం గ్రాఫ్ లో హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఈ 7 ప్రాబ్లమ్స్ లో నుంచి మీకు ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లను ఒక క్వశ్చన్ అని రావడం జరుగుతుంది. ఒకవేళ 2 క్వశ్చన్లు రాకుండా ఒకటి గ్రాఫ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పినా కదా, ఖచ్చితంగా వస్తుంది. తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ లోనే రావచ్చు. ఎందుకు నేను వాటిని ఇంపార్టెంట్ అంటున్నాను అంటే హైయర్ ఎడ్యుకేషన్ కు మోస్ట్ ఇంపార్టెంట్ అవి. ఇంటర్ లో ఉంటాయి, అలాగే డిగ్రీలో ఉంటుంది, మీకు బీటెక్ లో కూడా ఉంటుంది. ఓకే ఖచ్చితంగా ఇక్కడ చూడండి 5 పెన్సిల్స్, నేను ఈక్వేషన్స్ తయారు చేస్తాను, మీరు గ్రాఫ్ గీయండి సరిపోతుంది. ఎందుకంటే 6 ప్రాబ్లమ్స్ నేను ఇప్పటివరకు గ్రాఫే చెప్పాను కాబట్టి. 6 pencils and 7 pencils together cost 50 rupees, where 7 pencils and 5 pencils together cost 46. Find the cost of the 1 pencil and the 1 pen. అంటే ఇక్కడ ఏంది కనుక్కోమంటున్నారంటే ఒక్కొక్క ఈచ్ పెన్, ఒక్కొక్క ఈచ్ పెన్సిల్ ధర కనుక్కోవాలి. అసలు ఏంది కండిషన్? 5 pencils 7 pens టుగెదర్ కాస్ట్ అంటే 5 పెన్సిల్స్ 7 పెన్నుల ధర మొత్తం 50 రూపాయలు పడింది. అది ఫస్ట్ కండిషన్, అది చేద్దాం. అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క పెన్ను ధర ఎంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఎంత, మనకి 1 పెన్సిల్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం దాన్ని. అలాగనే అండ్ ద కాస్ట్ ఆఫ్ పెన్, 1 పెన్ వై అనుకుందాం. ఓకే మరి ఫస్ట్ కండిషన్ చూడండి, మనకి ఏంది ఫస్ట్ కండిషన్? 5 పెన్సిల్స్ అంటే 5 × x, 5 పెన్సిల్స్ ప్లస్ 7 పెన్స్. పెన్స్ ఏమనుకున్నాం మనం? వై అనుకున్నాం, అంటే 7y. మొత్తం కాస్ట్ ఎంత? 50 రూపీస్. ఇది ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ కండిషన్ చూడండి, సెకండ్ కండిషన్ ఏంది? 7 పెన్సిల్స్ అంటే పెన్సిల్స్ ఏమనుకున్నాము? x అనుకున్నాం, అంటే 7 పెన్సిల్స్ ప్లస్ 5 పెన్స్. 5 పెన్స్ కాస్ట్ ఎంతనో తెలియదు కాబట్టి 5y ఈక్వల్ టు మొత్తం ఎంత? 46. ఇది సెకండ్ కండిషన్. మరి వీటికి గ్రాఫ్ ఎలా గీయాలో తెలుసు కదా. y వాల్యూ అవతల పెట్టేసి మిగతావన్నీ అవతల పంపించేసేయండి. మీరు సపరేట్ వాల్యూస్ కనుక్కోండి పర్ఫెక్ట్ గా. 2 కనుక్కో చాలు, లేదు 3 కనుక్కో అంతే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. కానీ పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు నువ్వు గ్రాఫ్ గీసేటట్టు ముందుగానే ప్లాన్ చేసుకొని చేసేసుకోవాలా. ఇప్పటి వరకు చెప్పినా కదా 6 ప్రాబ్లమ్స్, అంటే పార్ట్ 1 పార్ట్ 2 లో మొత్తం గ్రాఫ్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. మరి ఈ 2 క్వశ్చన్స్ కి గ్రాఫ్స్ గీసేసి టచ్ గీయండి. ఖచ్చితంగా ఒక చోట పాయింట్ అనేది టచ్ అవుతుంది. ఆ పాయింట్ కి ఒక లైన్ గీయండి, ఎక్స్ వై పాయింట్స్. అవే నీ సొల్యూషన్స్ అనమాట. అంటే ఈచ్ పెన్, ఈచ్ పెన్సిల్ ధర ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంత వచ్చిందో. ఓకే నేను కరెక్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తాను అనమాట. ఓకే నోట్ మరి. ఓకే గ్రాఫ్స్ అయితే మొత్తం అయిపోయినాయి. మరి ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ చెప్తున్నా కదా. మనకి 8 మార్క్స్ 2 వస్తాయి ఆప్షనల్ గా, ఏదన్నా రాయొచ్చు. గ్రాఫ్ అన్నా రావచ్చు, 2 గ్రాఫ్స్ అన్నా రావచ్చు, లేకుంటే ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నా రావచ్చు. మనం ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట ఈ ఛానల్లో. ఓకే ఇక్కడ చూడండి మరి సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి, అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి, అలాగనే ఒకవేళ కండిషన్ ఇస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలో మొత్తం చెప్తాను. ఎలిమినేషన్ కూడా ఇంతే, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఇవి కూడా. గ్రాఫ్ మనం మిస్ అయితే ఇవి మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ అంటే ఏంది ఇంతకీ అది తెలుసుకున్నాం. మీరు ఎప్పుడైనా కబడ్డీ తెలుసా? కబడ్డీలో ఎవరికైనా ఇంజూరీ అయిందనుకో ఏం చేస్తారు అంటే దెబ్బలు తాకినాయి అనుకో, లేకుంటే వాళ్ళు ఆన్లైన్ స్థితిలో ఉన్నారనుకో ఏం చేస్తారు, లేకుంటే బాగా ఆడుకుంటే ఏం చేస్తారు, వేరే వాళ్ళని తీసుకొని వస్తారు. అంటే ఆడ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళని సబ్స్టిట్యూషన్ చేస్తారు, అంటే వాళ్ళ బదులు వీళ్ళు అని అర్థం కదా. మరి ఎలిమినేషన్ అంటే ఏంది? ఎలిమినేషన్ అంటే పూర్తిగా వాళ్ళని బయటికి తీసేయడం. అంటే వాళ్ళు ఇంకా వీళ్ళ ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తాకింది అనుకో ఇంకా వాళ్ళు పూర్తిగా ఎలిమినేట్ చేసేస్తారు. లేకుంటే ఏమన్నా తప్పు చేసినా కానీ ఏం చేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు అనమాట. అలా అనమాట. ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ ఇదే వాడతాం అనమాట సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్? గివెన్ ద ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకుందాం. గివెన్ ద ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14, ఇది నంబర్ 1. నంబర్ 2 ఏముంది? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. మరి ఎలా చేయాలి వీటిని? చాలా ఈజీ. నువ్వు ఒక ఈక్వేషన్ అనుకొని ఏదన్నా, అది 1, 2 ఏదన్నా కానీ నీకు నచ్చినది తీసుకొని ఒక వాల్యూ అంటే ఆ ఈక్వేషన్ లో ఒక దాని వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. బాగా నుండి నేను నంబర్ 1 తీసుకుంటాను. ఫ్రమ్ 1 ఏముంది నాకు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14 రాశాను. మరి ఇప్పుడు ఏం చేయాలా? దీంట్లో ఒక దాని వాల్యూ, అది ఎక్స్ వాల్యూ అన్నా కానీ వై వాల్యూ అన్నా కానీ నేను ఎక్స్ వాల్యూ కావాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ప్లస్ వై అవతల పోతే మైనస్ వై, అంటే ఎక్స్ ఈక్వల్ టు 14 మైనస్ వై. ఇది ఫ్రమ్ 1.
ఇది ఫ్రమ్ 3. ఓకే, మనకు వచ్చేసింది ఫ్రమ్ 1 మొత్తం చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 14 - y వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇంకా అంతే, దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 14 - y ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. నువ్వు 1 చేసినావు అనుకో 2 చేయాలి, 2 అనుకున్నావు అనుకో 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మరి ఈక్వేషన్ 2 ఏముంది మనకి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 14 ఉంది, సారీ 4 ఉంది, 4 ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూ ఉందే మనకు వచ్చింది 14 - y, దాన్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ఎంత, 14 - y మైనస్, చూడండి నేను ఎక్స్ వాల్యూ మాత్రమే 14 - y రాశాను, మరి మిగతా y ఏంది అలాగనే దింపేయాలి, ఈక్వల్ టు 4. మరి ఇప్పుడు చూడండి సింపుల్ గా అయిపోతుంది, ఇంకా అయిపోయింది ప్రాబ్లం. 14 - y ఏమవుతుంది, -2y ఈక్వల్ టు 4. ఇది +14 అవతల పోతే -14, అంటే మనకి y వాల్యూ అనుకుంటాం ఇప్పుడు. -2y 4 - 14 ఏం చేసినాను, +y +14 అవతల పోతే -14, -2y ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 4 లో కల్లా 14 పోతే ఎంత, -10. ఎందుకు, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి ఈ మైనస్ క్యాన్సిల్ చేద్దాం, మైనస్ క్యాన్సిల్ కదా. ఇప్పుడు ఏం చేయాలా, 2y ఈక్వల్ టు 10 వచ్చింది, మైనస్ క్యాన్సిల్ చేసినాం. నాకు ఇప్పుడు y వాల్యూ కావాలి, 2 ఇంటూ చేసి నీతో పోతే డివైడెడ్ బై, అంటే 10/2, 2 1 జా 2 5 జా, అంటే y ఈక్వల్ టు 5. ఓకే, మరి ఇప్పుడు y ఈక్వల్ టు వచ్చేస్తా, అంటే ఆ ఎక్స్ వైలు కనుక్కోనికి నేను చెప్పాను కదా, మనకి 3 మెథడ్లు ఉంటాయి వేరియబుల్స్ ఆన్సర్లు కనుక్కోనికి. ఏంటివి, గ్రాఫ్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. మరి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ మనకి y ఈక్వల్ టు 5 వచ్చింది, ఇన్ ఈక్వేషన్ 1 అన్న 2 అన్న నువ్వు దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను 1 అనుకున్నాను, అంటే 1 ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14. ఇప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది, అంటే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 14. ప్లస్ నాకు ఎక్స్ వాల్యూ కావాలి, +5 అవతల పోతే -5, అంటే ఎక్స్ ఈక్వల్ టు 14 - 5, అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే దేర్ ఫోర్ సొల్యూషన్స్ ఎక్స్ ఈక్వల్ టు 9, y ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు మనకు వచ్చింది 5 వచ్చింది, 5. చూడండి మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కదా, 9 ఒక 5 ఎంత, 14 వచ్చిందా, 9 ఒక 5 కలిపితే 14. ఇక్కడ చూడండి x - 5, అంటే x లో నుంచి 5 తీసేస్తే ఎంత, 4, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. బ్రో ఇంకా నాకు క్లారిటీగా అర్థం కావాలంటే దీనికోసం సపరేట్ వీడియో చేశాను, లెసన్స్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మీకు లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక కండిషన్ ఇచ్చి ఒకవేళ సొల్యూషన్స్ కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ చూడండి, ద కోచ్ ఆఫ్ ది క్రికెటర్ టీమ్ బైస్, అంటే కొనడం జరిగింది అనమాట. చూడండి 7 బ్యాట్స్ అండ్ 6 balls 3800. లేటర్ షీ బైస్ 3 bats and 5 balls for 1715. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. మనం ఈ కండిషన్ ఇందాక గ్రాఫ్ లో చేసాం, అంటే ఏం చేస్తాం, ఫస్ట్ కండిషన్స్ కనుక్కొని తర్వాత సబ్స్టిట్యూషన్ గ్రాఫికల్ చేసాం. ఇక్కడ కూడా అంతే, మనం ఫస్ట్ కండిషన్లు కనుక్కొని తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఇలాగనే రానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలనేది ఒక ప్రాబ్లం చెప్పాను అంతే. లెక్క చెప్పాలంటే క్వశ్చన్స్ ఇలానే వస్తాయి 8 marks కి. ఓకే, మరి ఇక్కడ చూడండి ఏంది అసలు క్వశ్చన్ ఏంటంటే, ఒక కోచ్ ఏమో 7 బ్యాట్లు 6 బాల్లు ఉంటే 3800 అయిందంట. మళ్ళా తర్వాత ఒక లేడీ కోచ్ 3 bats 5 balls ఉంటే 1715 రూపీస్ అయిందంట. అలాగైతే ఒక్కొక్క బ్యాట్ ధర ఎంత, ఒక్కొక్క బాల్ ధర ఎంత అనేది కనుక్కోవాలి. మనకి ఒక్కొక్క బ్యాట్ ధర ఒక్కొక్క బాల్ ధర ఎంతనో తెలియదు కాబట్టి లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్, మనకు ఒక్కొక్క బ్యాట్ ధర ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, అండ్ ఈచ్ బాల్ ఒక్కొక్క బాల్ ధర ఎంతనో తెలియదు కాబట్టి వై అనుకుందాం. మనకి ఫస్ట్ కండిషన్ ఏంది, 7 bats 6 balls 3800. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి, అంటే 7 into x, నీకు ఒక్కొక్క బ్యాట్ ఎంతనో తెలియదు కదా, అంటే ఇప్పుడు నీకు ఒక్కొక్క బ్యాట్ ఎంత ఉందో తెలియదు. అప్పుడు ఇక్కడ బాయనండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్క బ్యాట్ ఎంత ధరనో తెలియదు, అప్పుడు ఎన్ని బ్యాట్లు ఉన్నాయి మనకి, 7 bats ఉన్నాయి, అంటే 7 into x ప్లస్ 6 balls, అంటే 6 balls ఉండే, ఒక్కొక్క బ్యాట్ ధర ఎంతనో తెలియదు, అంటే ఏమనుకుంటాం వై. ఎందుకు దాని పక్కన రాస్తున్నాం అంటే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నీ కాడ ఒక 6 చాక్లెట్లు ఉన్నాయి, ఏంది 6 చాక్లెట్లు ఉన్నాయి, 6 చాక్లెట్లు ఉన్నాయి, బాగానండి మీ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి.
ఒకవేళ ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంతనో తెలియదు నీకు, కానీ మొత్తము 30 రూపాయలు అయింది అంటే ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంత పడినట్టు 5 రూపాయలు పడినట్టు. అంటే ఏం చేస్తున్నావు 30/6 6 1 జా 6 5 జా అంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంత 5 రూపీస్. ఇక్కడ కూడా అంతే మరి ఒక్కొక్క బ్యాట్ ధర ఎంతనో తెలియదు అంటే 7 బ్యాట్స్ ధర అలాగనే 6 బాల్ ధర మొత్తం కలిపితే ఎంత ఆన్సర్ 3800. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఈక్వేషన్ 1 కనుక్కున్నాం. అయ్యో ఇలాగనే సేమ్ ఈక్వేషన్ 1 అయిపోయింది. మళ్ళీ రెండో ఈక్వేషన్ 1 కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయడం అంతే. ఈక్వేషన్ 2 చూడండి 3 బ్యాట్స్ అంటే 3 బ్యాట్స్ ఒక్కొక్క బ్యాట్స్ ఎంతనో తెలియదు ఇంటూ చేస్తాం. 5 బాల్స్ 5 బాల్స్ మొత్తం ఎంత 1750. ఇది నంబర్ 2. మరి ఇప్పుడు ఏం చేయాలా సేమ్ ఒక ఈక్వేషన్ అనుకోను నీ ఇష్టం ఏదన్నా తీసుకో పర్లేదు. నేను ఫ్రమ్ 1 అనుకుంటున్నాను. ఫ్రమ్ 1 ఏముంది మనకి 7x - 6y = 3800. సేమ్ ఇప్పుడు కూడా నేను ఇగో వీడికి వచ్చేసాను ఫ్రమ్ 1 అంటే నాకు దీంట్లో ఒక వాల్యూ కావాలి, నాకు y వాల్యూ కావాలి. ఇదంతా ప్లస్ చేస్తున్నా అవతల పోతే మైనస్ అంటే ఏమొస్తుంది 6y - 3800 - 7x చూడండి ప్లస్ 7x అవతల పోతే మైనస్ 7x. నాకు y వాల్యూ కావాలి 6 ఇంటూ చేస్తుంది ఇతర పోతే డివైడెడ్ బై 3800 - 7x/6. ఓకే మరి ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేయాలి మనము ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే ఇది ఫ్రమ్ 3 అనుకున్నాం. ఓకే సబ్స్టిట్యూట్ y = 3800 - 7x/6. ఓకే ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 అనుకున్నాం కదా మనం ఇక్కడ, ఇప్పుడు 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి ఆ వాల్యూని. మరి ఇక్కడ చూడండి y వాల్యూ అంటే ఏముంది ఫ్రమ్ 3x + 5 ఇంటూ y వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 3800 - 7x/6 = మొత్తం ఎంత 1750. మరి ఇప్పుడు ఏం చేయాలా 5 తో ఇది న్యూమరేటర్ మొత్తం ఇంటూ చేద్దాం. 3x ప్లస్ ఇక్కడ చూడండి 5 తో ఇంటూ చేద్దాం. 5 8 జా 40 3 8 5 చేద్దాం. 5 8 జా 40 5 3 జా 15 15 ఒక 4 19 అంటే ఎంత వచ్చింది 190 వచ్చింది. దీని రెండు ఇంటూ చేస్తే 00 ఉన్నాయి కాబట్టి 00 మైనస్ ఇక్కడ చూడండి -7 5 జా 35x/6 = 1750. అర్థమైందా 5 తో ఇంటూ చేస్తాను అంతే దీన్ని. మరి ఇప్పుడు ఏం చేయాలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి డినామినేటర్ మనకి ఎంత ఉంది 6 6 3 జా 18 ఎల్సిఎం తీద్దాం. ఫస్ట్ ఎల్సిఎం తీసి ఏముంటుంది ఫస్ట్ 6 ఉంటుంది కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 6 3 జా 18x ప్లస్ ఇక్కడ కింద డినామినేటర్ ఏం లేదంటే ఏమున్నట్టు 1 తో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది కాబట్టి 19,000 - 35x = 1750. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలా ఇది 6 డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఇంటూ అవుతుంది అంటే 18x + 19,000 - 35x = 1750 into 6. 6 డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఇంటూ 18x + 19,000 - 35x ఇక్కడ చూడండి ఇంటూ చేయండి 6 0 జా 0 6 5 జా 30 6 7 జా 42 42 ఒక 3 45 6 1 జా 6 6 ఒక 4 10 అంటే ఎంత వచ్చింది 10,500 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా ఇది ప్లస్ చేస్తున్నాం అవతల పోతే మైనస్ అంటే 18x - 35x = 10,500. ఇది ప్లస్ చేస్తున్నాం అవతల పోతే మైనస్ అంటే 19,000. ఓకే మరి ఇక్కడ చూడండి 18x లో కల్లా 35 తీసేసేయండి ఎంత వస్తుంది -17x. ఎలా చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్ 35 లో కల్లా 18 పోతే 17 = తీసేసేయండి. ఇంకా 0లో 0 పోతే 0 ఇది 0లో 0 పోతే 0. ఇక్కడ చూడండి 5 అలాగనే ఉంటుంది 9. ఇప్పుడు ఈ రెండు తీసేసేయండి 10,500 లో కల్లా 19,000 తీసేసేయండి 0 0 5 ఇక్కడ అప్పు తెచ్చుకుంటాం 10 10లో 9 పోతే 8 ఇక్కడ అంటే ఎంత వచ్చింది 8,500 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా ఇగో చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్ ఈ 10,000 ఇది 19,000 రైట్ -17x = -18,500 మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయి x = 8,500
ఇది 17 యువతలు పోతే డివైడ్ ఇంటూ చేస్తాం అవతల పోతే డివైడ్. ఇక్కడ చూడండి 17 1 జా 17 5 జా అంటే x ఈక్వల్ టు 500. అంటే ఒక్కొక్క బ్యాట్ ధర ఎంత పడింది 500 పడింది అనమాట. అని ఇక్కడ చూడండి 17 1 జా 17 5 జా 85 5 అలాగనే పెట్టిన 00 అలాగనే. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి బ్యాట్ ధర వచ్చేసింది ఒక్కొక్కరికి. మరి ఇప్పుడు బాల్ ధర కనుక్కోవాలి. బాల్ ధర కనుక్కోవాలంటే ఏం చేయాలి ఈ ఎక్స్ వాల్యూని నువ్వు ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సేమ్ దీని లెక్కనే అనమాట. అంటే ఈ ఎక్స్ వాల్యూని ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వేషన్ 1 అన్న ఈక్వేషన్ 2 అన్న సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 500 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏముంది నాకు 3x ప్లస్ 5y ఈక్వల్ టు 1050. ఇక్కడ x ఈక్వల్ టు ఎంత 500 కాబట్టి మనం 500 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3 ఇంటూ x బదులు 500 ప్లస్ 5y ఈక్వల్ టు 1750. ఇక్కడ చూడండి 3 5 జా 15 కదా 15 3 5 జా 15 డబల్ జీరోలు ఉన్నాయి కాబట్టి 00 ప్లస్ 5y ఈక్వల్ టు 1750. మనకేం కావాలి y వాల్యూ కావాలి. ఇది ప్లస్ చేస్తున్నాం తర్వాత మైనస్. ఇక్కడ చూడండి 5y ఈక్వల్ టు 1715 మైనస్ 15,000. ఓకే 15,000. ఇప్పుడు చూడండి 5y ఈక్వల్ టు ఇక్కడ చూడండి 0లో 0 అవుతే 0 ఇక్కడ 5లో 0 అవుతే 0 5 ఉంటుంది. 17,050 లో నుంచి 1500 తీసేసేయండి. 0 5 7లో 5 పోతే 2 అంటే ఎంత వచ్చింది 250 వచ్చింది. ఓకే మనకి y వాల్యూ కావాలి 5 ఇంటూ చేస్తుంది ఇతర పోతే డివైడెడ్ బై 515/5 5 1 జా 5 5 జా అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది 50 వచ్చింది. అంటే ఒక్కొక్క బ్యాట్ రాయాలో చూడండి. ఈచ్ బ్యాట్ ఎంత మనకి వచ్చింది 500 ఈచ్ బాల్ 50 రూపీస్ అనమాట. ఓకే ఇది మన సొల్యూషన్స్ గైడ్. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ వీడియో కంప్లీట్ అయిపోతుంది. నోట్ డౌన్. ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలి కండిషన్ ఇస్తే ఎలా చేయాలి అసలు ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి మొత్తం చెప్తాను మీకు ఇంకా క్లారిటీగా చెప్తున్నాడండి. వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైంది అనమాట. మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ప్లేలిస్ట్ అక్కడ లింక్ కనపడుతుంది. ఎలిమినేషన్ మెథడ్ సపరేట్ వీడియో నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను మీకోసం ఫైనల్ ప్రిపరేషన్ కోసం కాబట్టి ఇంపార్టెంట్ చెప్తున్నాను. సొల్యూషన్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10 నంబర్ 1. నంబర్ 2 2x మైనస్ 2y ఈక్వల్ టు 2 ఇది నంబర్ 2. మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం లేదు సంథింగ్ ఒక నంబర్ ని తీసుకో ఏ నంబర్ అన్నా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకో ఏ నంబర్ ఈ ఈక్వేషన్ అన్నా సరే 1 అన్నా 2 అన్నా. ఇక్కడ చూడు ఏం చేయాలంటే మెయిన్ పాయింట్ గా బాగా వినండి. ఈక్వేషన్ 1 ని ఏంది ఈక్వేషన్ 1 ని ఈ కింద ఉంది ఒక నంబర్ నీ ఇష్టం ఏ నంబర్ అన్నా తీసుకో మళ్ళీ ఇది తీసుకోకూడదు ఈక్వల్ టు అవుతాయి ఈ నంబర్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. బాగా వినండి నువ్వు ఒక్క నంబరే తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సరే ఈ రెండు ఈక్వేషన్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నువ్వు కింది దాంట్లో ఈ నంబర్ తో అయితే ఏదైతే అనుకున్నావో ఆ మొత్తం మూడింటిని ఇంటూ చేయాలి. అంటే ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 ఇగో ఇంటూ 2 ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 అనమాట. ఓకే మరి ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 చేస్తే 2 3 జా 6x ప్లస్ 2 4 జా 8y ఈక్వల్ టు 2 5 జా 10 రైట్. ఇక్కడ 2 10 జా 20 అయిపోయింది కదా. మరి సేమ్ నువ్వు దేంతైతే ఎదురు చేసావో దానికి ఎదురుగా ఉన్న నంబర్ తో కింది దాన్ని ఇంటూ చేయండి. 3 2 జా అంటే ఈక్వేషన్ 2 ని ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ని 3 తో ఇంటూ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే 3 2 జా 6x ఇక్కడ చూడండి మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి 3 2 జా 6y ఈక్వల్ టు 3 2 జా 6. మరి ఇప్పుడు ఏం చేయాలా మొత్తం ఇలా ఎలిమినేషన్ కాబట్టి తీసేసేయాలి. మనకి కామన్ గా వచ్చింది దీన్ని కొట్టేయాలి. మనకి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ లో ఉండే అంటే ఇక్కడ మైనస్ చేసుకోవాలి అని అర్థం. ఓకే ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ చూడండి 8 ఒక 6 ఎంత మనకి కింద ప్లస్ ఉన్నదే మనకి ఇంపార్టెంట్ కింద ఉన్న బేసిక్ నంబర్లు ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది అంటే కలపాలని అర్థం. ఒకవేళ మైనస్ ఉంది అనుకో తీసేసేయాలని అర్థం. ప్లస్ ప్లస్ ఎంత 8 ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ కలుపుదాం 8 ఒక 6 ఎంత 4 ఇక్కడ చూడండి 14y ఈక్వల్ టు ఇక్కడ చూడండి తీసేసేయాలి 20 లో 6 పోతే 14
14 క్యాన్సల్ అంటే y ఈక్వల్ టు ఎంత 1. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ y ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 లన్నా సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. నేను 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తా. 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10. మరి ఈక్వేషన్ y బదులు 1 అంటే 3x ప్లస్ 4 ఇంటూ 1 ఈక్వల్ టు 10. 4 1 జా 4 అంటే 3x ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 10. ఇది ప్లస్ 4 అవతల పోతే మైనస్ అంటే 3x ఈక్వల్ టు 10 మైనస్ 4 రైట్. 3x 10 లో కల్లా 4 పోతే 6. 3 1 జా 3 2 జా అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది అనమాట. అర్థమైందా? మీరు ఏం చేసేదంతా ఒకటే చూడండి, ఎలిమినేషన్ మెథడ్ లో మీరు నేర్చుకోవాల్సింది ఒకటే. నువ్వు 2 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఒక నంబర్ ని ఈ మొత్తం 3తో ఇంటూ చేయాలి. నువ్వు దేన్నైతే అనుకున్నావు దానికి ఎదురుగున్న నంబర్ ని దాన్ని మొత్తం ఇంటూ చేయాలి. బ్రో ఈ ఫస్ట్ నంబరే తీసుకోవాలంటే ఏం లేదు, నువ్వు ఇది తీసుకున్నావు అనుకో దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ అలా అనమాట. అది గుర్తుపెట్టుకోండి, దేనికైతే ఎదురుగా తీసుకుంటారో దాన్ని మొత్తం ఇంటూ చేయాలి. x ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. మరి ఇది ఎలిమినేషన్ మెథడ్ గైస్. చూడండి మీరు కావాలంటే x ఏమో 2 ఇదేమో 1. ఇక్కడ చూడండి x బదులు 2 పెడదాం. ఇక్కడ 3 2 జా 6. 6 ప్లస్ 4 ఇక్కడ y వాల్యూ ఎంత 1 అంటే 1 తో ఇంటూ చేస్తే 4 వస్తుంది. 6 ప్లస్ 4 ఎంత 10 వచ్చిందా, ఏం పర్లేదు. మరి ఇప్పుడు ఇలా అడుగుతారు, ఎలిమినేషన్ మెథడ్ అంటే అర్థమైంది కదా. మరి ఇలా అడుగుతారు మనకి బేసిక్ గా క్వశ్చన్స్. ఓకే సొల్యూషన్. మరి ఇక్కడ చూడండి ఏంది క్వశ్చన్. మీనా వెంట్ టు ఏ బ్యాంక్ విత్ డ్రా 2000. షీ ఆస్క్డ్ క్యాషియర్ ఈస్ గివెన్ హియర్ 50 and 100 notes only. Meena got 25 notes all. Find the how many notes 50 rupees and 100 received. అసలు ఏంది క్వశ్చన్ అర్థం చేసుకుని నేను ఎలిమినేషన్ మెథడ్ చేయడమే. క్వశ్చన్ అర్థం చేసుకున్నా ఫస్ట్. మీనా వెంట టు బ్యాంక్ అంటే బ్యాంకుకు వెళ్ళింది 2000 విత్ డ్రా చేసుకుని అంటే క్యాష్ తీసుకోవడానికి వెళ్ళింది అనమాట. అక్కడ క్యాషియర్ కి చెప్తుంది, అంటే క్యాషియర్ ఉంటాడు కదా డబ్బులు ఇచ్చేతన మనం అది విత్ డ్రా ఫామ్ రాసిస్తే మనకి ఏం ఇస్తాడు, క్యాష్ ఇస్తారు. ఆడిపోయి క్యాషియర్ తో చెప్తుంది, ఏమని చెప్తుంది, నాకు ఓన్లీ 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు మాత్రమే కావాలా అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలా మొత్తము క్యాషియర్ ఎంచి 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు మొత్తం 25 నోట్లు ఇచ్చినారు అనమాట. అలాగైతే 50 రూపాయల నోట్లు ఎన్ని ఇచ్చాడు, అలాగనే 100 రూపాయల నోట్లు ఎన్ని ఇచ్చాడు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే మరి ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఎలా కనుక్కోవాలా, ఫస్ట్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి వీటికి, అందుకే 8 మార్క్స్ దీనికి అని చెప్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్స్ కనుక్కునే తర్వాత ఎలిమినేషన్ మెథడ్. అవును బ్రో మనకి చెప్తారా వాళ్ళు ఎలిమినేషన్ మెథడా లేకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమంటే నీకు ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్ ని రాసేసి అంతే, ఏం లేదు. ఓకే ఒకవేళ ఏ మెథడ్ లేదు బ్రో అంటే నీకు నచ్చిన మెథడ్ చేసేసి. ఇక్కడ చూడు మరి లెట్ మనకి 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుగు కాబట్టి 15 రూపీస్ నోట్స్ బి ఎక్స్ అనుకుందాం. అండ్ 100 రూపీస్ నోట్స్ బి వై అనుకుందాం. ఓకే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ 2 నోట్లు మొత్తం ఎన్ని నోట్లు అయినాయి 25. అంటే టోటల్ నోట్స్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ వై. అంటే 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెల్లు, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెల్లు, కానీ మొత్తం ఎన్ని నోట్లు 25 నోట్లు. ఓకే ఓకే మరి ఇడికి అయిపోయింది. ఫస్ట్ కండిషన్ వచ్చేసింది 1 అనుకుందాం దీన్ని. మరి సెకండ్ కండిషన్ ఏంది మరి, ఇక్కడ చూడండి 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు మొత్తం కలిపితే ఎంత 2000. కాబట్టి 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెల్లు అంటే 15x, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెల్లు 15y ఈక్వల్ టు మొత్తం ఎంత 2000. ఇది సెకండ్ కండిషన్. మరి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. మొత్తం 15 కామన్ చేద్దాం. దీంట్లో 15 కామన్ చేస్తే ఏముంటుంది ఎక్స్ 15 బయటికి తీసేసాను ప్లస్ 100 లో 15 టైమ్స్ ఎన్ టైమ్స్ అవుతుంది 100 ఎన్ టైమ్స్ అవుతుంది 15 టేబుల్ లో 2 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 2000. ఓకే 2000 సారీ 200 రాశాను. ఓకే 2000. మరి ఇప్పుడు 15 ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 2000 బై 50. 0 0 క్యాన్సల్ 5 1 జా 5 4 జా 20 40 అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. ఇది మనకి నంబర్ 3. ఇదేమో నంబర్ 2, ఇది నంబర్ 3 అయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలా, ఫ్రమ్ 1 and 3 ఈ రెండింటికి ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. 1 ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. నంబర్ 2 ఈక్వేషన్ ఏముంది ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. అవును ఇప్పుడు దీని లెక్కనే చేయాలంటే ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక దాన్ని కామన్ ఉంది కాబట్టి దాన్ని కొట్టేద్దాం అంతే, ఇంకా అయిపోయింది. ఓకే 1 3 అనమాట. బై చేద్దాం తీసేద్దాం.
క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడ ప్లస్ ఉందంటే ఏం చేయాలి, మైనస్. ఇక్కడ ప్లస్ ఉందంటే మైనస్. ఇక్కడ చూడండి y లోకల్లా ఇక్కడ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ చూడండి y లోకల్లా 2y పోతే ఎంత అంటే ఒక y లోకల్లా ఒక y పోతే ఎంత, మైనస్ y. అంటే చిన్న ఒక y లో నుంచి 2 y పోతే ఎంత, ఒక y ఉంటుంది మైనస్ y. ఇక్కడ చూడండి అప్పుడు ఇక్కడ 40 లోకల్లా 25 తీసేస్తే ఎంత, 40 లోకల్లా 25 తీసేస్తే 5. ఇక్కడ 3 లో 15 అంటే మైనస్ 15. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది, రైట్. ఓకే, y ఎంత వచ్చింది, 15. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ y ని ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి x వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, x ప్లస్ y ఈక్వల్ టు 25. y ఎంత మనకి 15 అంటే x ప్లస్ 15 ఈక్వల్ టు 25. ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అంటే x ఈక్వల్ టు 25 మైనస్ 15 అంటే x ఈక్వల్ టు 5 లో కల్లా 5 పోతే 0, 2 లో కల్లా 1 పోతే 1 అంటే 50 రూపాయల నోట్లేమో ఇక్కడ చూడండి x ఎంత వచ్చింది, 50 రూపాయల నోట్లేమో ఇక్కడ చూడండి x ఏమో 50 రూపాయల నోట్లు అంటే 50 రూపాయల నోట్లు 10 వచ్చినాయి. అలాగనే 100 రూపాయల నోట్లు 15 వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ అవన్నీ కలిపితే ఇక్కడ చూడండి 15 ఒక 10 25 మళ్ళీ ఇంటూ చేస్తే 2000 ఖచ్చితంగా వస్తుంది. ఇవి గైస్ మరి ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మొత్తం టోటల్ గా 9 మార్క్స్, ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 1 మార్క్ క్వశ్చన్, మొత్తం 9 మార్క్స్ అనమాట. నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నోట్ గైస్.